దీని భర్త మా బావమరిది అయిన కాలనేమిని చంపినందులకు మన క్లేశముతో దండకారణ్యము దీని కరణమిచ్చితిమే. ఆ వనిలో గతి లేక మతి లేక దీని అనుమతి లేక దుర్మదంతులైన ఆ నరఘాతకులేల ప్రవేశించవలే. ప్రవేశించిరిపో. దీని ఏకైక పుత్రుని మహాతపస్సంపన్నుని త్రిశిరుని నిర్దాక్షిణ్యముగా ఈల వచించవలే. పుత్రశోకముతో శోకదగ్ధమాన మానిసి అయిన ఈ మగువ ప్రణయకలాపములు సాగించునా? సాగించను పో. స్వైర విహారినిగా మేమనుమతించిన ఈ విధవరాలికది తప్పు లేదు కదా. ఒకవేళ తప్పని తోచినచో ప్రాజ్ఞులై తగదని హితవు చెప్పి పంపవలయునే కాని ఔవా వాక్కొనరాని విధముగా ఈ అత్యాచారములకు పాల్పడనగునా? దీని అన్ననకు నన్ను మా దానవ జాతిని రెచ్చగొట్టు ముష్కర ప్రయత్నమాయిది. ఆ మునిమృత్యుల ప్రేరణతో మా ద్రావిడ జాతిపై ఆర్య జాతి సాగించబూను సంకుల సమరంభమాయిది. పోనీ అని ఉపేక్షించునా? ఇది నా బలహీనతకు మాదలాని లోకము కోడేకుయక మానునా? నా చెల్లెలికి జరిగిన పరాభవమును కల్లారా చూచియు ప్రతీకారము చేయలేని పరాభవహీనుడు పవలచ్చుడని ఈ ప్రపంచము నిక్కువముగా పక్కున నవ్వి పరిహసింపక మానునా? సరి సరి. మా పినతాత మనుమహర్షి కంటికి కన్ను పంటికి పన్ను దెబ్బకు దెబ్బ అని ధర్మశాస్త్రమున వచించి ఉండలేదా? అవు. నా తోడబుట్టిన దానికి జరిగిన అవమానములకు ప్రతీకారముగా ఆ రాముని తోడు నీడనే తోడుకొని వచ్చేదను. సూర్యుడై వచ్చి పోరును, భీరుడై వచ్చి ఆలిని వీడుమని క్షమాభిక్ష కోరును చూచెదనుగాక. ఏది ఎటులైనను ఆ రాముడే నా కడకు రాక తప్పదు. అగ్రజ, ఆడవలసు అవమానము దానవ జాతికే అవమానము. ఆనతివ్వండి. మేమిప్పుడే ఆ నరాధములను ప్రాణములతో తెచ్చి మీ పాదముల ముందు పెట్టదు. అనుజ కుంభకర్ణ, మాటే చాలు. అగ్రజుడం, ఆ పగను మేము తీర్చవలేదు. అగ్రజ, తమరు బ్రహ్మవంశోద్భులైన మహాతపస్సులు, విజ్ఞానమూర్తులు, రాజనీతివేత్తలు. పగతో చల్లారదు. రగిలి రగిలి దావానలమై వంశనాశనానికి దారి తీస్తూ శాంతి చిత్తులు కన్నా. విభీషణ, ధీరుడవై మర్యాద నతిక్రమిస్తున్నావు. కుంభకర్ణ, శాంతించు శాంతించు. విభీషణ, నీ వంటి వివేకి మాకు సోదరుడు కావటం నిజంగా మా అదృష్టం. కానీ ఆశించని హితబోధ అనర్థదాయకం. మా కర్తవ్యం మాకు తెలుసు. మారించా లంకేశ్వర, నీవు కులవృద్ధుడం, హితైషి, గాలు విద్యా నిపుణుడం. నీ శక్తిని ప్రభుభక్తిని ప్రదర్శించుటకు అవకాశము నీకు లభించినది. నీ ప్రియ సోదరుని మాతృదేవతను హతమార్చిన ఆ రామలక్ష్మణులపై నీ శక్తిని ప్రయోగించి నీ పగ సాధించుకో. సార్వభౌమ, మన్నించండి. విశ్వామిత్ర యాగం నాడు శ్రీరామచంద్రుని బాణప్రహారంతో తావు తప్పి ప్రాణాలతో బయటపడ్డారు. ఆనాటి గాయాలు ఇంకా మానలేదు మహాప్రభు. అంతే కదా మారీచా. కొత్త గాయాలు పాత గాయాలకు హెచ్చరిక. త్రైలోక్య విజయదర్పితుడైన ఈ లంకేశ్వరుడే నీకు సహాయకుడిగా ఉంటాడు. పద. మారీచా, గమనించినావా? అదే సీతారాముల ఆశ్రమం. ఆ చిన్నారి కనువేటు మేరలో అపరంజిలేడివై చెంగలించు. అన్నదమ్ములనట నుండి తరలించుకొని పోయి ఆహరించు. సీతను నేను అపహరించుకుపోతాను. స్వామి, ఏం దేవి? ఓ, కనకహరిణంపై కన్ను పడిందా? ఇప్పుడే తెచ్చిస్తా. అగ్రజ, త్వరపడకండి. మనం ఎన్నో అరణ్యాలు తిలకించాం. ఎన్నడూ ఎక్కడా కనిపించని ఈ బంగారు నేడిక్కడ తారసిల్లిందంటే ఇందులో ఏదో మోసం ఉంది. ఈ దండకారణ్యం మాయావులైన దానవులకు ఆటపట్టు. లక్ష్మణ, నా మీద గల గౌరవాభిమానములతో నీవలా శంకిస్తున్నావు. జానకి ఇన్నేళ్లు నాతో సాహచర్యం నెరపినా
ఎన్నడూ ఏదీ కోరదు. ఈనాడే ఆమె మనస్సు పడి ఆమె ముచ్చట తీర్చటం నా ధర్మం కాదా? అయితే ఆ లేడిని బంధించి తెచ్చి నేను మీకర్పిస్తాను. మీరు అమ్మ ముచ్చట తీర్చండి. లక్ష్మణ, నీ మనస్సు నాకు తెలుసు. ఈ ప్రయత్నమే ప్రమాదకరమైతే మన ఇద్దరిలో ఎవరు వెళ్ళినా ఒకటి. పెద్దవాణ్ణి, నేను వెళ్ళడమే ధర్మం. నేను మరలి వచ్చే వరకు సీతకు సహాయుడవుగా ఉండు. ఏ పరిస్థితుల్లోనూ ఆశ్రమం వదిలి రాకు సుమా. ఆజ్ఞ.